ఓ చిన్న ఇంటి మిద్దె మీద ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఓ తోటనే పెంచేస్తున్నారు. కిచెన్ నుంచి వచ్చే ప్రతి వ్యర్థాన్ని ఎరువుగా మార్చి మొక్కలకు జీవం పోస్తున్నారు. ఆ టెర్రస్ గార్డెన్ వైపు ఓ లుక్ వేద్దామా? ఇంటి మిద్దిపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ మీ ఇంటికి సరిపడా కూరగాయలు ఎంచక్కా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు. అవును, ఈ టెర్రస్ గార్డెన్ విజయవాడ గురునానక్ కాలనీలో ఉంది. ఆ ఇంటి యజమానులు ఈశ్వరమ్మ, రామారావు దంపతులు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాంక్రీట్ భవనాలన్నీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రకృతికి చాలా వరకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. అలాంటి తరుణంలో ఈశ్వరమ్మ గారు వారి ఇంటి మేడపైనే ఇంత పెద్ద టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. అసలు ఈ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ఆవిడని ఏమి ప్రేరేపించిందో మనం అడిగి తెలుసుకుందాం. ఈశ్వరమ్మ తన కిచెన్ నుంచి వచ్చే ప్రతి వ్యర్థాన్ని ఎరువుగా మార్చి మొక్కలకు జీవం పోస్తున్నారు. కిచెన్ వేస్ట్, జీవామృతం వంటి సహజ ఎరువులతో ఆమె పెంచుతున్న ప్రతి మొక్కలో ఆ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మాత్రమే కాదు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఈ టెర్రస్ గార్డెన్లో పెరుగుతున్నాయి. పువ్వుల మొక్కలు, కూరగాయల మొక్కలు కనిపిస్తాయి. ఇక్కడ క్రింద ఉన్నాయన్నీ ఇవన్నీ స్టాండ్స్లో ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెయిన్ లిలీస్. ఇందులో 5-6 కలర్స్ ఉన్నాయి. వాళ్ళ పూసినవి కనిపిస్తున్నాయి చూడండి. అట్లాగే ఇదేమో దేవకాంచన అంటాం. ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. నేను కట్టింగ్ తీసుకొచ్చి పెట్టాను. దీన్ని మనం మామూలుగా సీతమ్మ వారి జడబంతి అని చెప్పని అంటాం. వృద్ధాప్యం అంటే బలహీనత కాదు, కొత్త ఆరంభమని నిరూపించారు ఈశ్వరమ్మ దంపతులు. రిటైర్ అయిన తర్వాత వీరు ఇంటి పైకప్పునే తమ సరికొత్త ప్రపంచంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయంతో పాటు వీరి పచ్చని పయనం మొదలవుతుంది. మొక్కల పెంపకమే వీరి వృత్తిగా మారిపోయింది. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగి మా అంతటా మాకే అనిపించింది, బయట రసాయనాలు ఉపయోగించి ఆ విధంగా ఉన్న కూరగాయలు తినే కంటే మన సొంతగా ఆకుకూరలు, మన సొంతగా కూరగాయలు పండించుకొని మన పంటని మనమే తింటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, వాటన్నిటికీ మనం దూరంగా ఉంటామని అనిపించి మేము స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా చేస్తున్నాం. గ్రో బ్యాగ్స్లో ముందు స్టార్ట్ చేసాం. తర్వాత చిన్న చిన్న గట్లాగా కట్టించుకొని అప్పుడైతే క్లీనింగ్ అది కంఫర్టబుల్గా ఉంటుంది, హైట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి నిదానంగా, అలాగే ప్యాషన్ ఉంటే వచ్చేస్తాం. అది ముఖ్యమైనది. అది ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని చంపుకోలేక ఎలాగోలా కష్టమైనా సరే వచ్చేసేసి దాంతో మేము ఇద్దరం కలిసి ఒకరికొకరం తోడుగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంటి మిద్దెపై పెరుగుతున్న మొక్కల్ని వీరు పిల్లల్లా చూసుకుంటారు. ఇవి మొక్కలు కాదు, వారి భావోద్వేగాలు. వారిద్దరూ అంతగా ప్రకృతి ప్రేమికులుగా మారిపోయారు. ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. మన దగ్గర క్రేపర్స్ అన్నీ ఉన్నాయి. ఈ జనరేషన్ చెప్పేది ఏంటంటే, ముందు మనం ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతితో మమేకం అయ్యి మన ఇంట్లోనే 1-2 మొక్కలు స్టార్ట్ చేసుకుని మన ఈ జనరేషన్కి అసలు ఏ మొక్క ఎక్కడుందో తెలియదు. వరి అంటే అది కాయ, పువ్వ, పండ, బియ్యం ఎలా వస్తాయో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం. కనీసం సంవత్సరానికి 2-3 సార్లు చూసినా వాళ్ళకి ప్రకృతి మీద అవగాహన పెరుగుతుంది. 90% పాయిజనస్ ఫుడ్, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ కూడా 90% పాయిజనస్ ఫుడ్ మనం తింటున్నాం. అందువలన సాధారణంగా ఈ విధంగా తింటే మన హెల్త్ బాగుంటుంది, లాంగివిటీ బాగుంటుంది, జబ్బులు తక్కువగా సాధారణంగా అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఇంటి మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. సాధారణంగా ఇద్దరు ఉండే ఒక కుటుంబం కూర చేసుకోవడానికి నిత్యం 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇంట్లోనే కూరగాయలు పండిస్తే ఆ డబ్బులు మిగిలిపోతాయి. అంటే రోజుకు 50 రూపాయల లెక్కన ఏడాదికి దాదాపు 15,000 వరకు మిగులుతాయి. అంతేకాదు, నిత్యం 1 గంట తోట పనిచేస్తే శరీరానికి మంచి వ్యాయామం కూడా. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే మొక్కలకు నీరు పోయడం, ఎండిన ఆకులను తొలగించే క్రమంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాం. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. షుగర్, బీపీ, అజీర్తి వంటి ఇతర అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. బరువు నియంత్రణ, మానసికంగా ఉల్లాసంగా కూడా కలుగుతుంది.